భారత్ మీద అమెరికా అక్కసి ఎలా ఉందంటే, ఈ రోజు ఆ దేశ వాణిజ్య శాఖ మంత్రి హోవర్డ్ లుత్నిక్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 140 కోట్ల జనాభా ఉందని గొప్పలు చెప్పుకునే భారత్ కనీసం ఒక పిడికిడు, ఒక గుప్పెడు మొక్కజొన్నలు కూడా మా దగ్గర కొనట్లేదు. కానీ మా దగ్గర నుంచి ఏ వస్తువు అక్కడికి వెళ్ళినా సరే సుంకాలు విధిస్తోంది. ముఖ్యంగా మా వ్యవసాయ ఉత్పత్తులు ఏవి కూడా అక్కడికి రానివ్వడం లేదు. కానీ వాళ్ళు మాత్రం మా దగ్గరికి అన్ని తీసుకొచ్చారు. ఇన్ని సంవత్సరాలు లాభం పొందారు. ఇప్పుడు సుంకాలు విధించేసరికి అమెరికాతో విభేదించడానికి కూడా సిద్ధపడిపోయారంటూ ఇప్పుడు ఆ వాణిజ్య శాఖ మంత్రి హోవర్డ్ లుత్నిక్ అయితే ఒక ఇంటర్వ్యూలో అక్కస వెళ్ళగక్కారు. అయితే వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులు మనం ఎందుకు దిగుమతి చేసుకోలేదు అనేది ఇంతకు ముందు నేను ఒక 5-6 వీడియోల్లో చెప్పాను. వాళ్ళు ఈ జెనెటిక్ మాడిఫైడ్ ఆర్గనిజం అనే ఒక కొత్త వంగడాలు తీసుకొచ్చారు. అవి విషపూరితమైనటువంటి వ్యవసాయ ఉత్పత్తులు. అది కూడా ఎక్కడ ప్రయోగిస్తున్నారంటే భారత ప్రజల మీద ప్రయోగిద్దామంట అంటున్నారు వాళ్ళు. 2014 వరకు ఎన్నో ప్రయోగాలు చేశారట. భారతే ప్రయోగశాల అంట వాళ్ళకి. ఏ బుష్ ఇంతకు ముందు మనకు మాట్లాడలేదా భారత ఒక పెద్ద ప్రయోగశాల అని? అంతకుముందు మాజీ ప్రధానులు ఎన్నోసార్లు మాట్లాడలేదా భారతదేశం ఒక ప్రయోగశాల అంటే? మన దగ్గర విపరీతంగా జనాభా ఉంటారు, పేద ప్రజలు ఉంటారు, మధ్య తరగతి వాళ్ళు ఉంటారు, అడిగేవారు ఉండరు. కాబట్టి వాళ్ళు ఏం తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా మన ప్రజల మీద ఆరోగ్య సమస్యలు ఏవైనా వచ్చినా సరే అడిగేవాడు లేడు. వాళ్ళు ఎందుకో ఆరోగ్యంగా చెడిపోయింది అనుకుంటారు ప్రజలందరూ. అయితే ఇలా అమెరికా ఆహారం తినడం వల్లే ఆరోగ్యం చెడిపోయిందని ఎవరు అనుకోరు. ఒకవేళ ఇక్కడ సక్సెస్ అవ్వకపోతే ఆ వ్యవసాయ ఉత్పత్తులు లాపేస్తారు. సక్సెస్ అయితేనేమొచ్చేసి ప్రపంచం మొత్తం తీసుకుని వెదులుతారు అనమాట. అది ఇప్పుడు అదే వద్దనేస్తున్నాడు మోదీ. మీ వ్యవసాయ ఉత్పత్తులు మాకేం కోపం కాదు, మా శాస్త్రవేత్తలతోనే అందరితోటి పరీక్షించిన తర్వాతే వద్దనేస్తున్నాము. అవేమొచ్చేసి ఒక కెమికల్ విడుదల చేస్తాయంట. ఆ కెమికల్ విడుదల చేయడం వల్ల మన కడుపులో వెంటనే అంటే అలా నెల రోజులు తినేసరికి మన యొక్క రోగ నిరోధక శక్తి బ్యాక్టీరియా చనిపోద్దంట. రోగ నిరోధక శక్తి బ్యాక్టీరియా చనిపోతే ఇంకా మనిషి ఇంకెక్కడ బ్రతుకుతాడు? వెంటనే ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి ఎఫెక్ట్ పడుతుంది కదా. ఇప్పుడు మొదలే మన కల్తీ ఫుడ్, మన దేశంలో పండించింది కూడా కెమికల్ తో పండిస్తుంది. ఇంకా వాడు అలాంటి బ్యాక్టీరియా మీద దాడి చేసే ఇవి తయారు చేస్తే ఆ వంగడాలు, మనం రోగ నిరోధక శక్తి తగ్గిపోతే వెంటనే కిడ్నీలు, తర్వాత ఊపిరితిత్తులు, తర్వాత ఇంకోటి కళ్ళు అన్ని ఒకేసారి పోతాయి. ఒక 5-6 నెలల్లో లేదా సంవత్సరంలో చనిపోతాడు వాడు. ఇంకేముంది? అలాంటి వద్దనేస్తాను. అందుకే పైగా వాళ్ళు కోళ్ళకి ఈ వింగ్స్, ఈ లెగ్స్ తినరు. అవేమొచ్చేసి 1000 టన్నుల్లో అక్కడ ఉన్నాయి అమెరికాలో. వీళ్ళేం చేస్తారు, ఆ కోళ్ళని, ఆ లెగ్స్ ఈ వింగ్స్ తీసుకెళ్లి ప్యాక్ చేసి ఒక కోల్డ్ స్టోర్ లో పెట్టేశారు. ఆ కోల్డ్ స్టోర్ లో పెట్టేయడం వల్ల ఇప్పుడు అవి ఏమొచ్చేసి 1000 టన్నులు, 1,00,000 టన్నులు అయిపోయాయి. ఎవడో తీసుకోవడం లేదు. భారత్ లో ఇంతకు ముందు మనం కొనేవాళ్ళంట కాంగ్రెస్ హయాంలో. అవి ఇక్కడ దిగుమతులు అయ్యేవి. అవేమొచ్చేసి ఇప్పుడు భారత్ వద్దనేస్తుంది. మా దగ్గర లైవ్ తింటారు, లైవ్ తినేటప్పుడు ఇవెందుకు? పైగా ఇవి సంవత్సరాలు ఇలా స్టాక్ ఉండడం వల్ల బ్యాక్టీరియా కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రజల ఆరోగ్యం మీద ప్రభావం పడుతుందని మళ్ళీ మన శాస్త్రవేత్తలు దాన్ని కూడా పరీక్షించి వద్దనేస్తే మన గవర్నమెంట్ వద్దనేసింది. ఇలాంటి వాటిని అంటే అనారోగ్యం వచ్చినా పర్వాలేదు, వాళ్ళకి దేశ ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, వాళ్ళ వ్యాపారం మాత్రం కొనసాగాలి. ఇంతకు ముందంటే మన దేశం ప్రయోగశాలే ఒప్పుకున్నాం, కానీ ఇప్పుడు ప్రయోగశాల కాదు కదా. అందుకే ఇప్పుడు నరేంద్ర మోదీ 50% సుంకాలు భరించాల్సి వస్తుంది. అంతేగాని ఆయనకేమి సరదా కాదు అమెరికాని ఎదిరించడం అనేది.